బై బర్త్ నుంచి ఇక్కడ మీది మాది ఒకటే విలేజ్ కలిసి ఉన్నారు. ఇప్పుడు నాకు మీరు ఎక్కడ అని చెప్పి ఇట్లా ఉంది అని చెప్పి మీరు ఎక్కడ పాయింట్అవుట్ చేయలేదు. మీ సర్కిల్ కదా నా ఫ్రెండ్ శివలాల్ అదే అని పరిచయం చేశారు. వాళ్ళు కూడా అరే ఫ్రెండే కదా అని చెప్పి వాళ్ళు కూడా నువ్వు ఇట్లా ఉన్నా అని చెప్పి ఎక్కడ అంటే బ్యాక్లో చేశారో నాకు తెలియదు. నా ముందైతే ఎక్కడ ఈ పర్సన్ ఈ డిజేబిలిటీ అని చెప్పి ఐడెంటిఫై చేయలేరు, నన్ను పోక్ చేయలేరు. అప్పుడు నేను దాన్ని ఫీల్ కాలేదు. ఎప్పుడైతే నేను 10th అయిపోయి వేరే ప్రపంచానికి కాలేజీకి వెళ్ళానో అక్కడ స్టార్ట్ అయింది ఇక ఓకే నన్ను ఇక చేయడం ఇట్లా లిల్లీపుట్ అని ఇక వగర వగర ఇప్పుడు చెప్తే బాగుంటుంది వర్డ్స్. అలా చేసినప్పుడు ఇక నేను అనుకున్నాను ఎందుకు లైఫ్ బతకడం వేస్ట్ మీరు ఇంత మంచిగా ఉన్నప్పుడు అని. కానీ మా డాడీ వాళ్ళ సపోర్ట్ ఉండే అట్లా కాదురా పోయి అది ఇక మంచి అంత సింపుల్గా. ఆయన చాలాసార్లు బాధపడితే ఎందుకు బాధపడుతున్నా అంటే ఆయన ఒకటే డైలాగ్ చెప్పిండు, మన చేతికి ఉన్న 5,000 సమానం లేనప్పుడు ఒక తల్లి కడుపులో పుట్టిన 3 అన్నదమ్ములు ఇలా సమానంగా ఉంటారు, నీ టాలెంట్ ఏందో నువ్వు చూసుకొని. ఇక నేను అనుకున్నా మా డాడీ ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఏమైతే అయితే చూద్దామని చెప్పి ఇక నేను పట్టించుకోలేదు. ఇక ఎవరైనా ఏమన్నా అనుకొని ఇప్పటికి కూడా నన్ను ఎవరైనా ఇప్పటికీ అంటే కొంతమంది ఇప్పటికి గుర్తుపడతారు, కొంతమంది చిల్లరగాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా పోకిలో, వాళ్ళు ఇప్పటికి కామెంట్ చేస్తే నేను పట్టించుకోను. నా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళే తిడతారు, ఆయన ఎవరో నీకు తెలుసు నువ్వు ఎందుకు కామెంట్ చేస్తున్నావు అని. అవన్నీ నేను పట్టించుకున్నాను. ఒక్కటే ఏంటంటే నా మనసులో ఒకటే, నేను ఏనుగుని వాళ్ళ కుక్కలు, ఏనుగు వెళ్తే కుక్కలు మరుగుతాయి, సింపుల్.